శాంతమ్మా, వంట త్వరగా అయిపోవాలి. అందరూ ఈ రోజు లంచ్కి వస్తామన్నారు. అయిపోయిందమ్మా, ఒక 10 నిమిషాలు. చిచ్చి, ఈ ఇంట్లో మనుషులకి ఎవరికి ఎలాంటి విలువ ఇవ్వాలో తెలీదు. ఇంట్లో వాళ్ళని వెధవల్లా చూస్తారు, బయట వాళ్ళని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుంటారు. పని వాళ్ళకిచ్చే విలువ మన వాళ్ళకివ్వరు. అసలు ఇలాంటి వాళ్ళని తలుచుకుంటేనే జీవితం మీద విరక్తి వస్తుంది. ఏంటి స్వప్న ఇది? ఇంట్లో పని వాళ్ళున్నారని కూడా చూడకుండా ఏంటి అరుపులు? అవునండి, మీకు నా అరుపులే వినిపిస్తాయి, కానీ మీరు చేసే చేష్టలు ఎవరికి కనిపించవు కదా. ఇది నా ఇల్లు, ఇక్కడ నాకు నచ్చినట్టుగా ఉండొచ్చు అనుకున్నాను. మనసుకి బాధ అనిపించింది. చెప్పుకునే మనుషులు లేరు కాబట్టి పిచ్చిదాన్ని అరుచుకుంటున్నాను. అది కూడా కుదరదు, ఇది నీ ఇల్లు కాదు అని ఇప్పుడు మీరు కదా చెప్పారు. బుద్ధొచ్చింది, తప్పైపోయింది. చాలా. ఇప్పుడు అమ్మగారు మిమ్మల్ని ఏమన్నారమ్మా? ఆవిడ అన్ని మాటలంటున్నారు. ఇంకా మధ్యలోకి నువ్వు రాలేదేంటా అనుకున్నాను. వచ్చేసావా? పేనుకి పెత్తనమిస్తే తలంతా గొరిగిందంట. వీళ్ళన్న మాటలు సరిపోలేదు, చివరికి మీతో కూడా అనిపిస్తున్నారు. అసలు నాకు తెలియక అడుగుతున్నానంటే, ఈ ఇంట్లో పని వాళ్లకున్న స్వతంత్రం కూడా మాకు లేదా? వాళ్ళకన్నా మేము తక్కువేనా? శాంతమ్మా, లోపలికి వెళ్ళు. ఏంటి స్వప్న ఇది? పని వాళ్ల ముందు అరిచింది నువ్వు. నేనేదో చెప్పించినట్టు నా మీద అరుస్తున్నావు. అసలు ఏం జరిగిందో చెప్పాలి కదా. అరుస్తుంటే గొడవ పెరుగుతుంది, మాట్లాడుకుంటేనే సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ముందు అది తెలుసుకో. అవునత్తయ్యా, నాకేమీ తెలియదని మీరు తేల్చేశారు, ఆయనకేమీ తెలియదని అంకుల్ తేల్చేశారు. ఆఫీసులో గొడవ ఏమైనా అయిందా? అబ్బే, గొడవేం జరగలేదండి, ఘోరమైన అవమానమే జరిగింది. ఇప్పుడు మీకు ఆనందమేనా? ముందు ఏం జరిగిందో అది చెప్పు స్వప్న. మీ ఆయన మా ఆయన చెక్ పవర్ తీసేశాడు. సిద్ధు ఎందుకు పనికిరాడంట. కంపెనీకి బోల్డంత నష్టం వచ్చిందంట. కనీసం క్లర్క్ ఇచ్చినంత విలువ కూడా నా భర్తకి ఇవ్వలేదు. అంకుల్ ఏమన్నా అంటే మీకు అంత కోపం వస్తుంది కదా, మరి నా సిద్ధుకి ఇంత అవమానం జరిగితే నా కోపం రాకూడదా? అంటే మాకు అవకాశం ఇవ్వరా? ఆయన్ని తప్పు పట్టకు స్వప్న. మీ అంకుల్ ఏం చేసినా ముందు వెనక ఆలోచించే చేస్తారు. ఎందుకంటే ఆయన ఎంతో కష్టంతో ఈ స్థాయికి ఎదిగారు. డబ్బు విలువ మనందరికంటే ఎక్కువ ఆయనకే బాగా తెలుసు. సిద్ధుని అవమానించాలని కాదు, ఇంకోసారి ఇలాంటి తప్పు జరగకూడదు అని ఆ పని చేసుంటారు. అలా ఎందుకు ఆలోచించవు? నా బుద్ధి తక్కువ కాకపోతే నా బాధ మీతో చెప్పుకోవడం ఏంటండి? తల తీసుకెళ్లి రాయికి కొట్టుకుంటే తల పగులుతుంది, అంతేకాని రాయి కరుగుతుందా? మీరంతా కావాలని చేస్తున్నారు. ఇంట్లో నన్ను పురుగులా చూస్తున్నారు. ఆఫీసులో సిద్ధుని డస్ట్ బిన్ ని చేశారు. అసలు నాకు తెలియక అడుగుతున్నానంటే, మా ఇద్దరి మీద మీకు అంకుల్కి ఎందుకంత పగ? మాకంటే ఏమీ ఉండకూడదా? ఎలాంటి అధికారాలు ఉండకూడదా? ఎవరు మమ్మల్ని గౌరవించకూడదా? అంతంత మాత్రం చదువులు చదివిన అంకుల్ కన్నా ఎంత చదువుకున్న సిద్ధు తెలివి తక్కువడా? మాటలు మర్యాదగా రాని. మీరు చదువుకొని జీవితాన్ని చూస్తున్నారు, కానీ ఆయన జీవితాన్నే చదువుకున్నారు. ఇది ఆయన కట్టుకున్న కోట. ఇందులో మీరంతా దర్జాగా బతుకుతున్నారు. అప్పులు చేస్తే మళ్ళీ ఎక్కడ రోడ్డు మీద పడతామో అని ఆయనకి భయం. అందుకే ఇలా చేసుంటారు. అర్థం చేసుకుంటే ఆయన మనసు అర్థం అవుతుంది. తప్పుగా చూస్తే ప్రతి దాంట్లోనూ తప్పే కనిపిస్తుంది స్వప్న. నీడనిచ్చిన చెట్టుని నిందించడం మంచిది కాదు. చాలా బాగా చెప్పారంటీ. ఆఫీసులో పనికిరామని అంకుల్ చెప్పేశారు, ఇంట్లో ఉండడానికి వీల్లేదని మీరు చెప్పేశారు. అలాగా ఇన్ని మాటలు పడుతూ ఇంకా ఇక్కడ ఉండడానికి ఏ గతి లేని దాన్ని కాదు. మాకున్న దాంట్లో మేము బ్రతకగలం. మేము వెళ్ళిపోతాం ఆంటీ. ఇక మీ ఇంట్లో మీరు హాయిగా ఉండండి. ఇంకా మిమ్మల్ని అడిగే వాళ్ళు ఉండరు, మమ్మల్ని అనేవాళ్ళు ఉండరు. అయ్యో స్వప్న,
ఏం చేస్తున్నావు? నేను నిన్ను ఆ ఉద్దేశంతో అనలేదు. ఇది నీ ఇల్లు, నువ్వు ఈ ఇంటి కోడలవు. నాకుండాల్సిన అవసరం లేదంటే ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండను. వదలండి ఆంటీ. స్వప్న, ఆగు స్వప్న. స్వప్న, స్వప్న, స్వప్న. దేవి ఫోన్ చేస్తుంది. అనుకున్న పని అయిపోయి ఉంటుంది. లిఫ్ట్ చేయండి. బేబీ చెప్పమ్మా. మమ్మీ, ఏంటి బేబీ ఇంత ఆలస్యమైంది? ఎంతసేపటి నుంచి నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నావో తెలుసా? అవును బేబీ, ఇండియా పాకిస్తాన్ వరల్డ్ కప్ సెమీఫైనల్స్ ఎంత టెన్షన్ గా చూసామో ఇప్పుడు నీ ఫోన్ కోసం అంతే టెన్షన్ పడుతున్నాం. బేబీ లేట్ చేయకుండా రిజల్ట్ ఏంటో చెప్పు. ఇంకే ఉంటుంది మమ్మీ. కాంప్రమైజ్ అవ్వాలి అనుకుంటే సర్దుకుపోతాం, కానీ కావాలని గొడవ పెట్టుకున్నా రిజల్ట్ ఎలా ఉంటుందో నువ్వే ఆలోచించు. ఆ, ఆంటీ ఏం మాట్లాడినా అందులో తప్పునే ఎత్తి చూపించాను. అంతే, ఏమీ చేయలేక ఏడుస్తూ కూర్చుంది. ఇంకా ఇంటికొచ్చేనా? అప్పుడేనా? మంట ఇప్పుడే కదా పెట్టావు. నువ్వు వచ్చేస్తే శంకర్ ప్రసాద్ వచ్చి నీళ్లు పోసి ఆర్పేస్తాడు. అక్కడే ఉంటే కారు చిచ్చులా మారుతుంది. ఒక పక్క నుంచి ఆర్పుతుంటే ఇంకో పక్క నుంచి అంటుకుంటూ ఉంటుంది. మనకు కావాల్సింది అదే. అంటే నన్ను ఇక్కడే ఉండమంటావా? అవును బేబీ, గుమ్మం లోపల పనిని గేటు వరకు తీసుకొచ్చాం. అది రోడ్డు మీద పడాలి అంటే ఏడుస్తూ నువ్వు ఆ గేటు దగ్గరే ఉండాలి. సరే మమ్మీ, నా ఏడుపు నేను ఏడుస్తూ ఉంటాను. ఎస్. మహి, నువ్వు ఎంత గొప్పదానివంటే మంచుతో మంట పుట్టించగలవు. ఎడారిలో కన్నీళ్లతో వరి సాగు చేయించగలవు. ఇంకా ఆ శంకర్ప్రసాద్ ఇల్లు రావణ కాష్టమే. అప్పుడే ఏం చూశారు? ఇంకా ముందుంది మొసళ్ల పండగ. ఆ ఏంటి స్వప్న, ఇక్కడ ఎండలో నిలబడి ఏడుస్తున్నావు? ఏమైంది? గేట్ దగ్గర నిలబడి ఏడుస్తున్నా ఇంకా అర్థం కాలేదు అంకుల్. ఈ ఇంట్లో నాకు స్థానం లేదని ఆంటీ బయట గెంటేశారు. పోనీ మా ఇంటికి వెళ్ళిపోదామా అంటే ఈ విషయం తెలిస్తే ఇలాంటి ఇంటిగా నా కూతుర్ని ఇచ్చాము అని మా మమ్మీ డాడీ ఫీల్ అవుతారు. అయినా సరే వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ నేను వెళ్ళిపోతే పంపించింది ఆంటీ అయినా మీ పరువు పోతుంది. ఇవన్నీ ఆలోచించాను కాబట్టి ఏం చేయాలో అర్థం కాక ఇక్కడ నిల్చొని ఏడుస్తున్నాను అంకుల్. మీరు ఇక
ఇక్కడ ఏడవకు, దూరంగా పో అంటే ఏ చెట్టు కిందకో వెళ్తాను. అవే మాటలు స్వప్న. నువ్వు ఈ ఇంటి కోడలివి. నువ్వు ఇలా ఇంటి బయట గేటు దగ్గర నిలబడ్డమే తప్పు. లోపలికి పద. వద్దంకుల్, నేను లోపలికొస్తే అసలు నీకు సిగ్గనేదే లేదా అని ఆంటీ తిడతారు. మీరు తీసుకొచ్చారని చెప్తే నా మీద అంకుల్కి లేని పని చెప్పావని నన్నే తిడతారు. తప్పు చేయకుండా ఆ మాటలు పడలేను అంకుల్. నా ఏడుపేదో నేను ఏడుస్తాను. మీరు లోపలికి వెళ్ళండి అంకుల్. చూడు స్వప్న, పూర్ణ నిన్నేమనకుండా చూసుకునే బాధ్యత నాదే. నీకు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా లోపలికి పద. సరే అంకుల్, కేవలం మీకోసం మీ మాట తీసేయకూడదు అన్న గౌరవంతో వస్తున్నాను. అక్కడే ఆగిపోయావేంటి? లోపలికి రా స్వప్న. నేను రాను అంకుల్. మీరు నా ముందు ఆంటీకి చెప్పండి, ఆవిడ ఒప్పుకుంటేనే వస్తాను. పూర్ణ, పూర్ణ, ఏంటండి? అసలేమైంది పూర్ణ నీకు? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఇప్పటికీ ఆఫీస్లో ఎన్నో సమస్యలతో తల బద్దలైపోతుంది. ఇంటికొస్తే ప్రశాంతత ఉంటుందనుకుంటే ఇక్కడ కూడా సమస్య అయితే ఎలా? ఆ ఆలోచన లేదా నీకు? నేనేం చేశానండి? స్వప్న, నువ్వు లోపలికి రా. నేను చెప్తున్నానుగా, లోపలికి రా. చూడు పూర్ణ, నీకు స్వప్నకి మనస్పర్ధలుంటే ఒకరినొకరు పట్టించుకోకుండా ఇంట్లోనే ఉండండి. ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. అంతేకాని స్వప్నని ఇంట్లో నుంచి వెళ్ళిపోమనడానికి నువ్వెవరు? నేనెందుకంటానండి? ఇంతకు ముందే తను ఆఫీస్ నుంచి కోపంగా వచ్చింది, గట్టి గట్టిగా అరుస్తుంది. ఎందుకు స్వప్న అలా ప్రవర్తిస్తున్నావు? కొన్ని విషయాలు సర్దుకుపోవాలి అన్నాను. ఒకే ఇంట్లో ఉండాల్సిన వాళ్ళం కదా అని నేను నచ్చ చెప్పే ప్రయత్నమే చేశానండి. కానీ స్వప్న నా మాటలేమీ పట్టించుకోలేదు. నేను తనని కావాలనే అన్నాను అనుకుని ఇంట్లో ఉండను అని తనే బయటికి వెళ్ళిపోయింది. ఎంత ప్రయత్నించినా నా మాట వినలేదండి. కావాలంటే శాంతమ్మ అక్కడే ఉంది, తనని అడగండి. అవును బాబు, అది శాంతమ్మా, ఇది మా ఇంటి విషయం. నువ్వు లోపలికెళ్ళు. వెళ్ళు. ఇదే పూర్ణ మంచిది కాదు. స్వప్న విషయంలో శాంతమ్మ చెప్పడం ఏంటి? అదే స్వప్నకి నచ్చడం లేదు. ఇంతకు ముందు కూడా చెప్పాను, ప్రతి చిన్న విషయాన్ని పెద్ద చెయ్యకు అని. ఇంటి విషయాలు ఏమైనా ఉంటే 4 గోడల మధ్య ఉండాలి, మన నలుగురి మధ్యనే ఉండాలి. వీధిన పడితే మన ఇంటి పరువే వీధి పాలవుతుంది. అది నువ్వు ఆలోచించు. అయ్యో, నా మాట నమ్మరేంటండి? కావాలంటే నా ముందే మీరు స్వప్నని అడగండి. నేను తనని ఏమన్నానో మీకే చెప్తుంది. చెప్పు. చూడండి అంకుల్, ఆంటీ ఎలా మాట్లాడుతున్నారో. ఇందాక ఇలా మాట్లాడలేదు. అప్పుడు కనీసం నా మాట వినే ప్రయత్నం కూడా చేయలేదు. ఇప్పుడు మీ ముందు మాత్రం ఇంత నెమ్మదిగా మాట్లాడుతున్నారు. అత్తగారు ఒక మాట అన్నా నువ్వు సర్దుకుపోవాలి అని మా మమ్మీ నాతో చెప్పింది. కానీ సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది.
ఇన్నాళ్ళు భరించాను, కానీ ఇవాళ భరించలేకపోయాను. నేను వెళ్ళిపోయేదాన్ని అయితే గేటు దగ్గర ఎందుకు ఆగుతాను? ఈ ఇంటి పరువు గురించి ఎందుకు ఆలోచిస్తాను? నువ్వు ఆలోచించింది ఈ ఇంటి పరువు గురించి కాదు, మనిద్దరి మధ్య మాట వచ్చిందెక్కడా? సిద్ధుకి ఆఫీసులో ఏదో అవమానం జరిగిందని చెప్పి నువ్వింటికొచ్చి గట్టిగా అరిస్తేనే కదా. ఆఫీస్ వ్యవహారానికి ఇంటితో ముడిపెట్టి గొడవ పెడితేనే కదా మన మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆఫీసులో విషయాలు ఆఫీసులోనే వదిలేయాలి, ఇంటి విషయాలు ఇంట్లో ఉండాలనే కదా నీకు చెప్పాను. ఆ మాట నువ్వు తప్పుగా తీసుకొని నువ్వు ఇంట్లో ఉండటం నాకిష్టం లేదు అన్నట్టు నువ్వు ప్రవర్తించి వెళ్ళిపోయింది నువ్వే కదా. నేను ఆపితే ఆగావా? నన్ను తోసేసి మరీ వెళ్ళిపోయావు. మరి మాటెందుకు మారుస్తున్నావు? నా మీద నిందలెందుకు వేస్తున్నావు? చూసారా అంకుల్, ఆంటీ మీ ముందు మాట ఎలా మారుస్తున్నారో? ఆంటీకి ఉన్నంత వయసు, అనుభవం రెండు నాకు లేవు అంకుల్. అందుకే ఎప్పుడు ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో నాకు తెలీదు. మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఇంకోటి మాట్లాడలేను. నేను మీకు నిజమే చెప్పాను. ఆంటీ నా మీద నిందలు వేస్తున్నారు. నిజంగా నిజం అంకుల్, నా మాట నమ్మండి. ఆంటీ ఏ అబద్ధం చెప్తున్నారు? ఆంటీ చూడ్రా సిద్ధు, నా గురించి నీకు తెలియదా? నేను మాట మారుస్తున్నాను అంటుంది స్వప్న. ఇప్పుడిప్పుడే అందరి గురించి తెలుస్తుంది మమ్మీ. అవును మమ్మీ, మీ వల్ల ఇంట్లోనూ ఆఫీస్లోనూ నేను స్వప్న ఎంతో బాధపడుతున్నాను. మా బాధ మీకు అవసరం లేదు, మీరు అనుకున్నదే జరగాలి, అంతేగా? సిద్ధు, ఆంటీ చూస్తుంటే గొడవ ఇంకా పెరిగిపోయేలా ఉంది. సిద్ధు నా మీద కోపం ఇక్కడ చూపిస్తాడు, దీన్ని ఇక్కడితోనే ఆపేయాలి. సారీ స్వప్న, నా భార్య తరపున నేను నిన్ను క్షమించమని అడుగుతున్నాను. పూర్ణ నీతో అలా ప్రవర్తించి ఉండకూడదు. మరోసారి నీ విషయంలో ఇలా జరగకుండా నేను చూసుకుంటాను. దయచేసి లోపలికి వెళ్ళండి. పద స్వప్న. పూర్ణ,
ఆఖరికి మీరు కూడా నాదే తప్పు అని నమ్మారు కదండి. లేదు పూర్ణ, ఏం జరిగిందో నేను ఊహించగలను. కానీ ఇప్పుడు నేను ఎందుకలా మాట్లాడానో నువ్వు ఊహించలేకపోయావు. ఆఫీస్లో సిద్ధుకి చెక్ పవర్ నేను తీసేశాను. దాని ప్రభావం వల్ల ఖచ్చితంగా ఇంట్లో ఇలాంటి గొడవ జరుగుతుందని నాకప్పుడే తెలుసు. మరన్నీ తెలిసి ఆ పని ఎందుకు చేశారండి? కొడుకు విషయంలో మీరే ఇంకోసారి ఆలోచిస్తే సరిపోయేది కదా. లేదు పూర్ణ, ఇంటి విషయాలు మాటలతో సర్దుకోవచ్చు, కానీ బిజినెస్ని చేతులతోనే అడ్డుకోవాలి. లేదంటే ఆ నష్టాన్ని మళ్ళీ రికవరీ చేసుకోలేం. కనీసం ఈ మాట నాకు చెప్పుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా. అసలు స్వప్న ఎన్ని అన్నా నేను మాట్లాడేదాన్ని కాదు కదండి. నేను ఊహించేసరికే ఈ ఇంట్లో ఊహించనంత గొడవ జరిగింది. వాళ్ళు బాధలో ఉన్నారు కాబట్టి మనమే భరించాలి. వచ్చేసావా బావా? వచ్చేసాను. వస్తూ వస్తూ నీకో సర్ప్రైజ్ కూడా తీసుకొచ్చాను. సర్ప్రైజా? ఏంటి బావా అది? నేను చెప్పడం ఎందుకు, నువ్వే చూద్దు గండ్రా. అలా వెంటనే చూస్తే కిక్కే ఉంటుంది. నేనే చూపిస్తాను, రా. పద. ఓపెన్ చేస్తున్నా.